కానీ ఇంత సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నారు, చాలా సున్నితమైన అంశం, ఎస్పెషలీ మాదిగలకి ఈ రిజర్వేషన్లో కల్పిస్తున్నటువంటి సదుపాయం కొన్ని కులాలు పూర్తిగా ఆ ఫలాలు పొందట్లేదు అనేది మీ ఆరోపణలో నిజం ఉంటే ఎందుకు రాజ్యాంగ సవరణకి కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం ఇప్పటివరకు 25 సంవత్సరాలు దాదాపుగా 5 మంది ప్రధానమంత్రులు మారినటువంటి ఈ తరుణంలో మీది ఎందుకు జాప్యం అవుతుంది? దేనివల్ల? ముందుగా ఉద్యమ ప్రస్థానం 25 ఏళ్ళు, మొదటి 10 ఏళ్ళు వర్గీకరణ అంశం పోరాటం, వర్గీకరణ ఫలితాలు అనుభవించడం, ఈ రెండు జరిగినాయి. మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. అంటే షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం బీసీలది ఇక్కడ జరిగింది. అట్లనే షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం ఇక్కడ పరిష్కరించాలని చెప్పి 94లో ఉద్యమం మొదలుపెట్టి 99 నాటికి ఉద్యమాన్ని ఒక పతాక స్థాయికి తీసుకెళ్ళి రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అమలు జరిగింది. అది 5 ఏళ్ళు అమలు జరిగింది. అంటే 94 to 99 అంటే 5 ఏళ్ళు పోరాటం. 99 నుంచి 2004 సుప్రీంకోర్టు స్టేట్ పవర్ లేదని చెప్పి తీర్పు చెప్పేంత వరకు 5 ఏళ్ళు వర్గీకరణ ఫలాలు అనుభవించగలం. అంటే మొదటి దశాబ్దం రెండు జరిగినాయి, పోరాటం జరిగింది, సాధించిన ఫలితాలు అనుభవించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ 15 ఏళ్ళు, 25 ఏళ్ళలో ఈ 15 ఏళ్ళు 2004లో ఎస్సీ వర్గీకరణ అంశం స్టేట్ పవర్ లేదనే అంశం మీద రద్దు కాబడి అది పార్లమెంట్ అంశంగా మారింది. ఒక జాతీయ అంశంగా తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నాలు జరిగినాయి. ఆ జాతీయ అంశంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరిగిన సమయంలోనే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెడితేనే ఉషా మేర కమిషన్ కేంద్ర ప్రభుత్వమే వేసింది. రిపోర్ట్ కూడా వర్గీకరణకు అనుకూలంగా వచ్చేసింది. ఈలోపు రాష్ట్రాల వారీగా కూడా మేము ఉద్యమాన్ని విస్తరించి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఇట్లా చుట్టుపక్కల రాష్ట్రాలు విస్తరించడం కూడా జరిగింది. ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు ఏకపక్షంగా ఒక కులం వాళ్ళే ప్రతి రాష్ట్రంలో అనుభవిస్తుండడానికి సాక్ష్యాలు ఇప్పటికీ కోకొల్లలుగా కమిషన్ రిపోర్ట్ తేల్చేసినాయి. ఉదాహరణకు తమిళనాడు ఉన్నది, తమిళనాడులో 18% ఎస్సీ రిజర్వేషన్లు, కానీ ఆడ అరుంధతీలు అనబడుతున్న వాళ్ళు మాదిగలు చర్మామూర్తి ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందలే. కాబట్టి తమిళనాడులో ఉద్యమం జరిగింది. కరుణానిధి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అరుంధతీలకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని గ్రహించి ఆయన జస్టిస్ జనార్దనం కమిషన్ వేశాడు. కమిషన్ రిపోర్ట్ వచ్చింది, ఆడ వర్గీకరణ అమలు జరుగుతుంది. అయితే ఇక్కడ మన స్టేట్ వర్గీకరణ ఎట్లయితే సుప్రీంకోర్టులో రద్దయిందో అది అక్కడ పెండింగ్లో ఉన్నది ఇప్పుడు. కానీ వర్గీకరణ అయితే అక్కడ అమలు జరుగుతుంది, ఇప్పటికీ అమలు జరుగుతుంది. అట్లనే కర్ణాటకలో ఎంఆర్పిఎస్ ఉద్యమం చాలా బలంగా ఎదిగింది. దానివల్ల జస్టిస్ సదాశివన్ కమిషన్ పడ్డది, రిపోర్ట్ వర్గీకరణకు అనుకూలంగా వచ్చేసింది. అట్లనే మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా ఎస్సీ వర్గీకరణ మీద ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్ పేరు లాహూజీ సాల్వే కమిటీ. ఆయన పూలేకు గురు, మహాత్మా జ్యోతిరావు పూలేకే గురువు లాహూజీ సాల్వే, చర్మకారుడు అతను. ఆయన పేరుతో కమిషన్ వేయడం జరిగింది. కమిషన్ రిపోర్ట్ కూడా వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది. అంటే ఒక్క రాష్ట్రంలోనే కాదు, ప్రతి రాష్ట్రంలో దళితులకు ఉండబడే రిజర్వేషన్లు, దళితుల్లో ఉండబడే ఎన్ని సామాజిక వర్గాలున్నాయో వాళ్ళకు అందట్లేదని, ప్రతి రాష్ట్రంలో 1-2 కులాలే కొల్లగొడుతున్నాయనే విషయం చరిత్ర సాక్ష్యంగా నిలబడ్డది. ఒకవైపు కేంద్రం మీద ఒత్తిడి, మరొక వైపు వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయాలు సరిదిద్దుకే ఉన్న విధంగా కూడా పోరాటాలు జరుగుతున్న కాలంలో ఇప్పుడు ప్రధాన అంశంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడానికి రంగం సిద్ధం అవుతుంది. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. For more videos, please subscribe to iDream. మరిన్ని వీడియోల కోసం iDream సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. మీరు చూస్తున్నది iDream న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే iDreamకి మై బెస్ట్ విషెస్. For more videos, please subscribe iDream. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch